ఈ రోజు నుండి మనం ఫ్లిప్కార్ట్ లో యాజ్ డెలివరీ బాయ్ గా పని చేయబోతున్నాము. ఈ రోజు ఎంత సంపాదించానో లాస్ట్ లో తెలుస్తుంది కానీ అంతకు ముందు ఈ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిద్ర లేసిన వెంటనే నేను రెడీ అయిపోయేసా. కిరణ్ మైకి నెమలికలు తీసుకున్న రాత్రి అవి ఇచ్చేసా. నేను మన ఆఫీస్ కాడికి అయితే వచ్చేసాను. అబ్బా ఇదే బా మన ఫ్లిప్కార్ట్ ఆఫీసా. రోజు ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే కుమార్ అన్న నా ముందు ఒక 75 పార్సల్ వేసాడు. వేసుకొని కొట్టుకొని రాజునగర్ ఎన్టీఆర్ లో ఎత్తుకుని ఇచ్చేసి వచ్చారా అన్నాడు. నేనైతే వేసుకుని బయలుదేరేసినాను. రాజునగర్ లో ఉన్న పార్సల్ అన్ని ఇచ్చేసరికి నాకైతే ఫుల్ గా ఆకలేసి ఉండదు. ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి 4 మెతుకులు తినేసా. నేనైతే మళ్ళీ ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళిపోయినాను. 4 మెతుకులు తిని వెంటనే ఏదో తెలియని ఎనర్జీ వచ్చి ఉండదు. అందుకనేసి ఎన్టీఆర్ నగర్ లో ఉన్న పార్సల్ అన్ని ఎత్తుకొని పోయేసా. ఇచ్చి వచ్చేసరికి 8:30 అయిందయ్యా రాత్రి. అదే సమయంలో అమరేష్ కాల్ చేస్తుండాడు. ఏమా అని చూస్తే వాడికి ఎల్లుండి ఎగ్జామ్ ఉండదంట. అదే అబ్బా పబ్లిక్ సెకండ్ ఇయర్ ది. ఆ ఎగ్జామ్ కోసం పెన్ను పెన్సిల్ తెచ్చుకున్నాడు. ఎగ్జామ్ ఎట్లా రాస్తాడేమో గానీ ఆ దేవుడిని మనం అందరూ మొక్కుందాం బారాయాలనేసి. ఒరే ఈ సుత్తంత పక్కన పెట్టే ఈ రోజు ఎంత సంపాదించా చెప్పరంటే చెప్తాను కదా. మనం వచ్చింది మొత్తం 58 పార్సల్ లో మనకు వచ్చింది 696 వచ్చిందిలే. డేట్ కోసం సబ్స్క్రైబ్. ఈ రోజు మనం ఫ్లిప్కార్ట్ సిరీస్ లో డే 2 అబ్బా ఎంత సంపాదించినానో ఈ రోజు మీకు లాస్ట్ లో తెలుస్తుంది. అంతకు ముందు ఈ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రోజు ఆఫీస్ కి 9కి వెళ్ళిపోయాను. కానీ లోడ్ ఏమో 10:30కి వచ్చి ఉండదు. వచ్చిన లోడ్ లో ఎవరు రూట్ వాళ్ళు సర్దుకునేసి వాళ్ళు షీట్లు వేసుకొని నా దగ్గరకు వచ్చేసరికి 12:30 అయిందయ్యా. అదే సమయంలో నాకైతే 100 బడి ఉండాయి. 2 రూట్లు కలిపే కుమార్ అన్న దగ్గరికి వెళ్ళా. అన్న 100 బడి అని చెప్పగానే ఒరే ఈ రోజుకి రాజు నగర్ చేయబాగానే ఎన్టీఆర్ నగర్ ఒకటే చీర అన్నాడు. ఇంక ఎన్టీఆర్ నగర్ లో ఉన్న 67 పార్సల్ మన షీట్లు వేసుకునేసా. నేనైతే రూట్ మీద బయలుదేరినాను. ఫస్ట్ ట్రిప్ లా 20 దాని తర్వాత 23 ఇచ్చేసా. నేనైతే ఆఫీస్ కి వచ్చేసినాను. ఎన్ని మిగిలిపోయినాయి చూడండి. మొత్తం పక్క రోజుకి అదిరిపోతుంది రూట్. ఆఫీస్ లో రిటర్న్ వచ్చిన పార్సల్ లో అమౌంట్ అంతా సబ్మిట్ చేసా. ఇంటికి వచ్చి స్నానం చేసుకుని మన కాళేశ్వరంలో ఎదురు సేవ కదా, ఎదురు సేవ చూద్దామని అయితే వచ్చిన్నాను. నిజం చెప్పాలంటే నేనైతే చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే నేనైతే ఈ రోజు ఎదురు సేవ చూడలేనేమో అనుకున్నా. ఎందుకంటే నేను వర్క్ దగ్గరికి వెళ్ళాను కదా. కానీ శివయ్య ఆజ్ఞ లేని చీమైనా కొడదంటారు కదా. ఆయన ఆజ్ఞతోనే వెళ్ళి ఆయన చూసుకొని ఎంతో హ్యాపీగా అయితే ఇంటికి తిరిగి వెళ్తున్నాను. అయితే ఈ రోజు మన ఫ్లిప్కార్ట్ లో సంపాదించింది 516 రూపాయలు. డే 3 కోసం సబ్స్క్రైబ్. అందరికీ ఫ్లిప్కార్ట్ సిరీస్ లో డే 4 కే అందరికి స్వాగతం అబ్బా. ఈ రోజు అయితే అమరేష్ నాతో పాటు వర్క్ చేస్తుండాడు. అసలు నాతో పాటు ఎందుకు వర్క్ చేశాడు చెప్తాను కానీ అంతకు ముందు ఈ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఆఫీస్ కి వెళ్ళా. నా లోడ్ చూసేసరికి అదిరిపోయింది. కుమార్ అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఏంది నా ఈ లోడ్ అంటే, ఆ లోడ్ నీ ఒక్కరిదే కాదురా అందరిది కలిపి ఉంటది, నీ లోడ్ వరకు ఎత్తుకోరా అని చెప్పేసరికి 65 పార్సల్ పడినాయి మన బీపీ అగ్రహారం మొత్తం. ఇంకా నా బ్యాగ్స్ లో సర్దుకునేసా. నేనైతే ఇంటికి వచ్చేసినానయ్యా. ఇంటికి వచ్చేసా నీట్ గా డోర్ టు డోర్ సర్దుకునేసా. నా బ్యాగ్ వేసుకునే 9:30 బయలుదేరి రూట్ మీదకి వెళ్ళిపోయినాను. సగం పడా పార్సల్ అయిపోయినాయి మధ్యాహ్నానికంతా. మిగిలిన పార్సల్ లో సాయంత్రం ఇచ్చుకుందాం అనుకుంటే ఒకడైతే మాత్రం ఒకటే ఫోన్ లో అయ్యా నా పార్సల్ ఉంది రానా అనేసా. ఇంకా పరిగెత్తుకుంటా వాడి దగ్గరికి వెళ్ళి ఆ పార్సల్ ఇచ్చి వచ్చినానో లేదో వెంటనే బండిలో నుంచి బ్యాగ్ పడిపోయింది అయ్యా. ఇంకా సాయంత్రం అయితే మిగిలిన పార్సల్ అన్ని ఎత్తుకునేసా. లైన్ మీదకి వెళ్ళి కంప్లీట్ చేసుకుని అమరేష్ గడికి కాల్ చేసి రమ్మని చెప్పి ఒక టీ తాగేసినానయ్యా. ఎందుకంటే తలకాయ నొప్పిగా ఉన్నిందిలే. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చినాను. ఇంటికి స్నానం చేసుకుని నాతో పాటు అమరేష్ గడి కూడా ఫ్లిప్కార్ట్ ఆఫీస్ కి వచ్చినాడు. పాపం ఓడి కూడా 9 గంటలకు వచ్చాడు నాతో పాటు ఇంటికి. అయితే ఈ రోజు మనం సంపాదించుండేది 660 రూపాయలు అబ్బా. ఇంకేమైతే మీరు డే 5 కోసం సబ్స్క్రైబ్. ఈ రోజు ఫ్లిప్కార్ట్ సిరీస్ లో డే 5 ఈ రోజు ఎంత సంపాదించానో ఎంత ఖర్చు అయిందో లాస్ట్ లో తెలుస్తుంది. అంతకు ముందు ఈ వీడియో లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ రోజు మార్నింగ్ అమరేష్ గడి కాల్ చేసి మావా ఈ రోజు ఎగ్జామ్ ఉంది నన్ను వదులుదురా మావా అన్నాడు సెంటర్ దగ్గర. ఇంక వాడిని తీసుకెళ్లి సెంటర్ దగ్గర వదిలేసి నేనైతే ఆఫీస్ కి వచ్చేసాను. ఇంకా ఆఫీస్ లో ఉన్న లోడ్ ని చూసేసరికి అయితే నాకైతే అదిరిపోయింది. ఎందుకంటే దాదాపుగా 65 అయితే పార్సల్ పడ్డాయి. అదే కాకుండా మా కుమార్ అన్న మీకు హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పండి ఆయన తిరిగి. ఫస్ట్ ట్రిప్ కి అయితే ఒక 10 పార్సల్ తీసుకెళ్లాను. అవి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మిగతా పార్సల్ బ్యాగ్ లో వేసుకొని వెళ్లే సమయానికి భయంకరంగా హెడ్ ఏక్ వచ్చింది. ఎందుకంటే ఎండకు తిరుగుతూ ఉంటాను కదా. ఈ తలనొప్పి పోవడానికి హెడ్ కి ఆయిల్ పెట్టుకుని రూట్ మీదకి వెళ్ళేసి అయితే తిరిగి కూడా ఇంటికి వచ్చేసాను. కానీ 2 పార్సల్ మాత్రం మిగిలిపోయినాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇవే ఆ 2 పార్సల్. 2 పార్సల్ కూడా ఎందుకు మిగిలినాయి అంటే వాళ్ళు వచ్చి సాయంత్రం తీసుకుంటా అన్నారు 6 గంటలకి. సరే అని చెప్పి 6 గంటలకి ఇంకా నిద్ర లేసి స్నానం చేసుకుని మన ఆఫీస్ దగ్గర కూడా వచ్చేసాను. ఆ 2 పార్సల్ డెలివరీ చేసి ఇంకా పికప్ చేసుకున్న ఆర్డర్లు అలాగే ఆర్డర్ నుండి వచ్చే అమౌంట్ ఉంటుంది కదా అది అక్కడ హబ్ లో సబ్మిట్ చేసి అయితే నేను ఇంటికి కూడా తిరిగి వచ్చేసాను. ఈరోజు టోటల్ డెలివరీ వచ్చేసరికి 41. దాన్ని ఇంటూ 12 రూపాయలు లెక్కన చేసామంటే 462 రూపాయలు వస్తుంది. ఇంకా పెట్రోల్ కి అయితే 100 రూపాయలు. ఇక్కడ ఆలోచించండి లాస్ ఓకేనో. ఈ రోజు కోడి క్విక్ ముందే ఆఫీస్ ముందుకు వెళ్ళి నా ఆర్డర్స్ నాకు ఏంటయ్యా అన్నాను. అయితే గైస్ వెల్కమ్ టు డే 6 ఆఫ్ ఫ్లిప్కార్ట్ సిరీస్. ఈ రోజు మార్నింగ్ 6 కంతా నిద్రలేసి అయితే నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కదా. ఈ సమ్మర్ సీజన్ లో 12 పైన అయితే రూట్ చేయలేము. అందుకే త్వరగా వెళ్ళిపోయాను. ఇంకా మనకైతే ఈ రోజు పార్సల్స్ వచ్చి దాదాపుగా ఒక 50 దాకా అయితే పార్సల్స్ పడ్డాయి. దాంతో పాటు పికప్స్ వచ్చి ఒక 7 పైన పడిపోయాయి ఈ రోజు మనకి. ఇంకా మన పార్సల్స్ అన్ని అయితే నీట్ గా సర్దేసుకున్నాను. సర్దేసుకుని ఇంటికైతే బయలుదేరం ముందుగా ఒకసారి మన హబ్ చూపిద్దామని అయితే తిప్పి చూపిస్తున్నాను మీకు. ఈ రోజు మన వీడియోలో అయితే కుమార్ అన్న మిస్ అయ్యాడు. కానీ అక్కడ ఉండే పవన్ అన్న అయితే మీకు చూపిస్తున్నాను. ఆయన ఇంకో ఇన్ఛార్జ్ ఆయనతో పాటుగా కుమార్ అన్నతో. నిజం చెప్పాలంటే మన పార్సల్స్ సరిగ్గా సర్దుకోలేదు. డోర్ టు డోర్ అన్ని ఒక బ్యాగ్ లో కుక్కుని అయితే ఇంటికి ఎత్తుకొచ్చేసాను. ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ పని ఏం చేస్తాం మనం డోర్ టు డోర్ పెట్టుకోవాలి కదా. డోర్ టు డోర్ పెట్టిన దానికి అన్ని చూసుకుంటున్నాను. ఇంకా 8 కంతా స్టార్ట్ చేశాను. రూట్ 12 అయిపోయింది. వెళ్ళి ఒక పుచ్చకాయ తిన్నాను. ఎందుకంటే వేడైపోయింది అది బాడీలో. మనకి రూట్ ఏమో 12కి అయిపోయింది మధ్యాహ్నం. కానీ నేను మాత్రం నైట్ 8కి ఎత్తుకొని పార్సల్ సబ్మిట్ చేసి నేను అమరేష్ గారు మళ్ళా ఊరు తిరిగేదానికి వెళ్ళాము. అప్పుడే నేను వాడు కాళేశ్వరం మొత్తం కాసేపు తిరిగేసి ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయినాము. కానీ డే 7 కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ రోజు వర్క్ ప్రెషర్ వల్ల ఒక కోటర్ అయితే వేసాను బార్ షాప్ కి వెళ్ళి. హై గైస్, వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ సిరీస్ ఆఫ్ డేస్ 7. ఈ రోజు మార్నింగ్ 7 o'clock అయితే నిద్రలేసి ఫస్ట్ నేనైతే టీ తాగేసి అయితే వెళ్తున్నాను ఎక్కడికి, మన ఫ్లిప్కార్ట్ ఆఫీస్ కి. వెళ్లే దారి చూడండి ఏ విధంగా గతుకులు మెతుకులుగా ఉంది కదా. ఇలాంటి రోడ్లలో ట్రావెల్ చేసామంటే నడువు నొప్పి లేని వాళ్ళకి నడువు నొప్పి వస్తుంది, నడువు నొప్పి ఉన్న వాళ్ళకి పోతుంది. ఇవంతా పక్కన పెడదాం. మన ఆఫీస్ కి వచ్చిన వెంటనే నాకైతే 42 పార్సల్ పడ్డాయి. ఈ పార్సల్ లో కూడా ఎన్ని డెలివరీ ఇచ్చాను తెలుసుకోవాలంటే లాస్ట్ దాకా ఉండండి. నిజం చెప్పాలంటే ఈ రోజు అయితే మనకి పార్సల్స్ చాలా తక్కువ పడ్డాయి. 42 అంటే చాలా తక్కువే కదా. ఇంకా పార్సల్స్ అన్ని నీట్ గా సర్దుకునేసి నేనైతే రూట్ మీదకి వెళ్ళిపోయాను. 12 లోపల సగం పార్సల్స్ ఇచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చి నిద్రపోయి టీ తాగేసి అలా చక్కగా సన్లైట్ ఎంజాయ్ చేస్తుంటే బైక్ లో పెట్రోల్ అయిపోయింది. ఇంకా పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టుకుని అయితే మళ్ళా పార్సల్ ఇద్దానికి వచ్చా ఉంటే ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఒక కోటర్ వేసుకుందాం వెళ్ళాను. లేదు ఊరికే చెప్పాను, ఏదో పార్సల్ ఉంది బార్ షాప్ లో ఇచ్చేదానికి వెళ్ళాను. ఇంకా అన్ని పార్సల్ అయితే డెలివరీ చేశాను. డెలివరీ చేసి అయితే మళ్ళీ హబ్ కు బయలుదేరాను. వెళ్ళేటప్పుడు మన కాళహస్తి వ్యూ చూడండి, సూపర్ గా ఉంది కదా. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అన్ డెలివరీ పార్సల్స్ అన్ని సబ్మిట్ చేసి ఇంటికి కూడా వచ్చేసాను. ఇక్కడికి వచ్చి చూసాను ఆర్డర్స్ ఎన్ని ఇచ్చాను. అయితే ఈరోజు 32 డెలివరీస్ అయితే చేసాము. దాని ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రోజు డెలివరీలు ఇస్తా ఉంటే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాని వల్ల నా మనసు బాలేక గుడికి అయితే వెళ్ళాను. హై గైస్, వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ సిరీస్ ఆఫ్ డే 8. ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫ్లిప్కార్ట్ ఆఫీస్ కి వెళ్ళి నా డెలివరీలు అన్ని తెచ్చేసుకున్నాను. ఏమో ఈ రోజు నిద్ర లేసినప్పటి నుంచి మనసేం బాలేదు. ఇంకా స్నానం చేసుకుని ఈ అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్ళాను. ఈ అమ్మవారు ఎవరో మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకా అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఈ రోజు శనివారం కదా, అలాగే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం అని చెప్పి మన కాళహస్తిలో ఉన్న భద్రాచల స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆయన్ని చూడగానే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి ఎంటర్ అయింది. మీరే చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాను. ఇంకా అమరేష్ గారిని వాడి ఇంట్లో అయితే వదిలేశాను. ఇంక వదిలేసి నేనైతే మళ్ళీ తిరిగి డెలివరీ చేయడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇది మన ఇంటి దగ్గరనే డెలివరీలు అన్ని. ఈ రోజు మన లోడ్ వచ్చేసరికి 42 పార్సల్ అయితే పడ్డాయి. దాంట్లో అయితే అసలు పికప్స్ లేవు, ఓన్లీ పార్సల్ వరకే డెలివరీ. డెలివరీలు అన్ని 1 o'clock అయితే కంప్లీట్ అయిపోయినాయి. కానీ నేను అమరేష్ గారు కలుసుకుని 5 గంటలకైతే హబ్ దగ్గరికి వెళ్ళి అన్ని సబ్మిట్ చేసుకుని కాళహస్తి అలా తిరుగుదాం అని అయితే మళ్ళా బయలుదేరినాము. ఇంకా నేను అమరేష్ గారు అలా తిరుగుతా ఉండి ఇక్కడ అయితే బ్యూటిఫుల్ స్పాట్, ఇది ఈ మధ్య కట్టారు, చూడడానికి సూపర్ ఉంది కదా. ఇంకా కాళహస్తి అంతా తిరిగేసి నేను వెయిట్ చెక్ చేసుకుందాం అని అయితే వెయిట్ మిషన్ దగ్గరికి వెళ్ళి ₹1 కాయిన్ వేయగానే 80 చూపించింది. ఆశ్చర్యపోయి. ఈ రోజు టోటల్ డెలివరీ 35 × 12 చేసుకుంటే ఎంత వస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.